Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం OnePlus Buds Pro 3 నెట్ అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి మనకి ఇండియాలో అరౌండ్ 10,000 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో దీంట్లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటి, Buds Pro 2 తో కంపేర్ చేస్తే సౌండ్ క్వాలిటీ, నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉండబోతుంది, ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. సో బాక్స్ చూడొచ్చు, మొత్తం ఒక ప్లాస్టిక్ ర్యాప్ అయితే ఉంటుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. సో బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే OnePlus Buds Pro 3 అని ఉంటుంది. ఇక్కడ కింద చూస్తే హైరెస్ ఆడియో, LHDC 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. హై క్వాలిటీ ఆడియోని అయితే మీరు దీని నుంచి అయితే వినొచ్చు. బ్యాక్ సైడ్ బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. లెట్స్ ఓపెన్ ద బాక్స్. నెవర్ సెటిల్ అని చెప్పి ఇంకొక చిన్న బాక్స్ ఉంటుంది. దీంట్లో మనకి ఒక బుక్లెట్ ఉంటుంది. యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఈ బుక్లెట్ లో ఉంటుంది. ఈ బడ్స్ వచ్చేసి టోటల్ 3 కలర్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసి లూనార్ రేడియన్స్, ఇలా గోల్డ్ షేడెడ్ లో ఉంటుంది. సో దీనికి ఒక ప్లాస్టిక్ ర్యాప్ ఉంటుంది అనమాట. రిమూవ్ చేద్దాము. సో బడ్స్ గురించి తర్వాత చూద్దాము. బాక్స్ లో చూసుకుంటే మనకి సిలికాన్ టిప్స్ ఒక బాక్స్ అంటే కేబుల్ ఫర్ ఛార్జింగ్. ఇది వచ్చేసి USB-C to USB-A కేబుల్. సో C2C అయితే కాదు. అండ్ కేబుల్ చూడొచ్చు, చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇంకొక బాక్స్ లో చూసుకుంటే మనకి సిలికాన్ టిప్స్ ఉంటాయి. లార్జ్, స్మాల్ అండ్ ఎక్స్ట్రా స్మాల్, మీడియం సైజ్ టిప్స్ మనకి ఆల్రెడీ బడ్స్ కి పెట్టి ఉంటాయి. మీ ఇయర్ కంఫర్ట్ తగ్గట్టు మీరు ఇవి చేంజ్ చేసుకోవచ్చు. అడాప్టర్ అయితే మనకి బాక్స్ లో రావట్లేదు. సో మొత్తం క్లీన్ చేసి ఒకసారి బడ్స్ గురించి చూద్దాము. సో బడ్స్ చూడొచ్చు, ప్రీమియం బడ్స్ లాగా ఉన్నాయి. ఇదంతా మనకి ప్లాస్టిక్ మెటీరియల్ తో అయితే బిల్డ్ చేశారు. IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. కేస్ వెయిట్ మనకి 50 గ్రామ్స్ ఉంటుంది అనమాట, లైట్ వెయిట్. అండ్ బాటమ్ లో చూసుకుంటే ఒక USB-C పోర్ట్. సైడ్ న మనకి పేరింగ్ బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్. అండ్ మనకి దీనికి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి బడ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పి క్లియర్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ LED లైట్ ఉంటుంది, లైట్ ఇండికేషన్. ఈ బడ్స్ చూసుకుంటే మనకి 2 టోన్ కలర్స్ లో ఉంటాయి. ఒకటేమో గోల్డ్ షైనీ ఫినిష్, ఇంకోటేమో లైట్ గోల్డ్ మ్యాట్ ఫినిష్ ఉంటుంది. ఈచ్ ఇయర్ బడ్ మనకి 5.28 గ్రామ్స్ ఉంటుంది. ఇయర్ లో ఫిట్నెస్ అనేది ఈచ్ పర్సన్ కి చేంజ్ అవుతూ ఉంటుంది. నాకైతే సిలికాన్ టిప్స్ అయితే పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాయి. కేస్ అయితే మనకి ప్లాస్టిక్ తో బిల్డ్ చేశారు. సో జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, కింద పడితే కనుక ఈజీగా బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి పేరింగ్ ప్రాసెస్ చూద్దాము. ఈ బడ్స్ కి వచ్చేసి మనకి గూగుల్ ఫాస్ట్ వైరింగ్ సపోర్ట్ ఉంటుంది. సో బడ్స్ ఓపెన్ చేయగానే ఇన్స్టెంట్ గా అయితే ఫోన్ కి కనెక్ట్ అయిపోతాయి. బ్లూటూత్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఐ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇయర్ బడ్ ఫంక్షన్స్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మనకి మిగతా ఫీచర్స్ అన్ని చూపిస్తాయి. ఇక్కడ ఫస్ట్ చూస్తే రైట్ ఇయర్ బడ్, లెఫ్ట్ ఇయర్ బడ్, కేస్, బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే EQ చూపిస్తుంది అనమాట. మనకి దీంట్లో EQ సపోర్ట్ కూడా ఉంది. ఈక్వలైజర్ ని మనం నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ది బ్యాలెన్స్, మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ బేస్, లేదంటే బేస్ వేవ్. ఈ బేస్ వేవ్ అనేది ఎంత ఇంటెన్సిటీతో ఉండాలని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. పర్సనల్ గా మీకు నచ్చిన ఈక్వలైజర్ మీరు సెట్ చేసుకోవాలి, ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవాలంటే యాడ్ ఈక్వలైజర్. మీకు నచ్చినట్టు మీరు ఇక్కడ ట్యూన్ చేసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేస్తే మనకి గోల్డెన్ సౌండ్, మీ ఇయర్ షేప్ ని బట్టి మనకి పర్ఫెక్ట్ సౌండ్ క్వాలిటీ కావాలంటే ఈ గోల్డెన్ సౌండ్ ని సెటప్ చేసుకోవచ్చు. వెరీ ఈజీ అనమాట. అట్ ద సేమ్ టైం మనకి హియరింగ్ టెస్ట్, హియరింగ్ రిపోర్ట్ కూడా చూపిస్తుంది. మన ఇయర్స్ ఎంత బాగా వినిపిస్తున్నాయి, మన ఇయర్ కెనాల్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి, మన హియరింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న రిపోర్ట్ చూపిస్తుంది. క్లిక్ ఆన్ కంటిన్యూ. స్కానింగ్ ఫర్ ఇయర్ కెనాల్స్ అని వస్తుంది. సౌండ్ ప్లే చేస్తుంది అనమాట. క్లిక్ ఆన్ కంటిన్యూ. నీకు సౌండ్ ఎక్కడ వినిపించట్లేదో అక్కడికి ఇది డ్రాగ్ చేయని చెప్తుంది. సో నాకు ఈ పాయింట్ తర్వాత సౌండ్ వినిపించట్లేదు, సో అక్కడికి డ్రాగ్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్. నాకు ఈ పాయింట్ తర్వాత మళ్ళీ సౌండ్ వినిపించట్లేదు, సో అక్కడికి డ్రాగ్ చేసి క్లిక్ నెక్స్ట్. సో ఇలా లెఫ్ట్ బట్కి రైట్ బట్కి రెండింటికి టెస్ట్ చేయమని చెప్తుంది. సో టెస్ట్ కంప్లీట్, రిపోర్ట్ తయారు చేస్తుంది. ఇలాంటి ఫీచరే మనం AirPods Pro 2 లో చూసాం కదా. సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా 18.1 లో మనకి యాపిల్ వాళ్ళు AirPods Pro 2 లో తీసుకొచ్చారు. సో ఇక్కడైతే రిపోర్ట్ చూపిస్తుంది అనమాట, బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి. సో సౌండ్ క్వాలిటీ బెటర్ అయింది అని చెప్పి చూపిస్తున్నారు. ఇది మీరు మళ్ళీ రీసెట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా ఇది టర్న్ ఆఫ్ చేసుకొని స్టార్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ గోల్డెన్ సౌండ్ ఇంకో ప్రొఫైల్ ని సెట్ చేసుకోవచ్చు ఇంకొక పర్సన్ కి. సో గో బ్యాక్. నెక్స్ట్ స్పెషల్ ఆడియో. సో ఇదేమో ఆఫ్ మోడ్, ఇదేమో ఫిక్స్డ్ హెడ్, ఇదేమో హెడ్ ట్రాకింగ్. మీ హెడ్ మూవ్మెంట్ ని బట్టి సర్కిల్ అవుతా ఉంటుంది. ఎయిర్పోర్ట్స్ లో చూసాం కదా, సేమ్ స్పెషల్ ఆడియో ఫీచర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హెల్త్ రిలేటెడ్ ఫీచర్ అనమాట.
నెక్ మీద ఏదైనా స్ట్రెస్ పడితే మనకి ఇది మానిటర్ చేస్తుంది. ఈ నెక్ హెల్త్ మీద క్లిక్ చేస్తే మనకి ఓ హెల్త్ యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్ హెల్త్ అని చెప్పి చూపిస్తుంది. మన నెక్ మీద ఏమైనా స్ట్రెస్ పడినా కానీ ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట, గుడ్, మోడరేట్, హెవీ అని చెప్పి. నెక్స్ట్ చూసుకుంటే జెన్ మోడ్ ఎయిర్. ఇది వచ్చేసి మనకి నేచురల్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. సో జెన్ మోడ్ ఎయిర్ నేను పెద్దగా యూజ్ చేయను ఇది. కింద చూసుకుంటే మనకి బడ్ కంట్రోల్స్ ఉంటాయి. సో బడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా స్క్వీజ్ మెకానిజం అయితే పనిచేస్తుంది. సింగిల్ ట్యాప్ చేశారనుకోండి ప్లే ఆర్ పాస్ కానీ కాల్ లిఫ్ట్ చేయడం కానీ జరుగుతుంది. డబుల్ ప్రెస్ చేశారనుకోండి సాంగ్ స్కిప్ అవటం కానీ, పాస్ అయింది ప్లే అవటం కానీ, కాల్ రిజెక్ట్ చేయడం కానీ జరుగుతుంది. ట్రిపుల్ ప్రెస్ చేస్తే మనకి ప్రీవియస్ సాంగ్ ప్లే అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి 1 సెకండ్ లాంగ్ ప్రెస్ చేస్తే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లోకి వెళ్తాము. 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇందాక చూపించిన జెన్ మోడ్ లోకి వెళ్తాము. అండ్ కిందకి కానీ మీరు పైకి కానీ స్వైప్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్ కానీ ఇంక్రీజ్ కానీ జరుగుతుంది. సో స్టెమ్ మీద మనకి అన్ని ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే కెమెరా రిలేటెడ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో మీరు కెమెరాలో ఉంటే ఎయిర్బడ్ ని డబుల్ స్క్వీజ్ చేస్తే ఫోటో తీస్తుంది. సో 1 2 3 పిక్చర్. అండ్ ఇయర్ బడ్స్ మైక్రోఫోన్స్ యూస్ చేసి కూడా మనం వీడియోస్ లో సౌండ్ ని రికార్డ్ చేసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేస్తే డ్యూయల్ కనెక్షన్స్ ఉన్నాయి. సో ఒకేసారి 2 ఫోన్స్ కి అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా ఉంది. ఫైండ్ మై బడ్స్ ఫీచర్ కూడా ఉంది. సో మీ బడ్స్ ఎప్పుడన్నా లాస్ట్ అయ్యా అనిపిస్తే అండ్ ఈ ఫీచర్ ని యూజ్ చేసి బడ్ సాంగ్ ని ప్లే చేయొచ్చు. బట్ కేస్ కి అయితే మనకి స్పీకర్ గ్రిల్ ఇవ్వలేదు. సో ఇయర్ బడ్స్ లో మనకి సౌండ్ అనేది ప్లే అవుతుంది. సో ఇది ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది అనేది చూడాలి. అండ్ కింద చూస్తే ఫార్మర్ అప్డేట్. మీరు ఐఫోన్ యూజర్ అయితే కనుక ఇయర్ బడ్స్ ని అయితే పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. బట్ హే మెలోడీ యాప్ యూజ్ చేసుకొని మీరు ఐఫోన్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ పేరింగ్ బటన్ ప్రెస్ చేశాను ఒకసారి. సో పేరింగ్ మోడ్ లోకి వెళ్ళింది. ఇక్కడ వైట్ లైట్ బ్లింక్ అవుతుంది. OnePlus Buds Pro 3 అని చూపిస్తుంది. క్లిక్ ఆన్ కనెక్ట్. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఫీచర్స్ అయితే నాకైతే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఫస్ట్ బ్యాటరీ పర్సెంటేజ్. దీంట్లో గేమింగ్ మోడ్ కనుక టర్న్ ఆన్ చేస్తే 94 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ అయితే ఉంటుంది. సో హెల్త్ ఫీచర్స్ అనేవి మిస్ అవుతున్నాయి హే మెలోడీ యాప్ లో. ఫైండ్ మై యాప్ కూడా ఉంది, ఫైండ్ మై ఇయర్ బడ్స్ కూడా ఉంది, అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. బట్ హెల్త్ ఫీచర్స్ ఓన్లీ OnePlus లోనే పనిచేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది కనెక్టివిటీ. ఇది వచ్చేసి బ్లూటూత్ 5.4 తో వస్తుంది. కోడెక్స్ వచ్చేసి ఇందాక చెప్పినట్టు LHDC 5.0 సపోర్ట్, AAC, SBC. నెక్స్ట్ కమింగ్ టు ది సౌండ్ క్వాలిటీ. దీంట్లో అయితే మనకి డ్యూయల్ డ్రైవర్ సపోర్ట్ ఉంటుంది. 11mm మూఫర్స్ అండ్ 6mm ట్యూటర్స్ అయితే యూస్ చేస్తున్నారు. 10,000 రూపీస్ లో ఇదైతే మనకైతే బెస్ట్ సౌండ్ క్వాలిటీ అయితే వినిపిస్తుంది. స్పెషల్ ఆడియో ఫీచర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నాకు ఈ బడ్స్ లో ద బెస్ట్ ఫీచర్ వచ్చేసి బేస్ అన్నమాట. బేస్ లో మనకి కస్టమైజేషన్స్ చాలా ఉన్నాయి. ఈ బడ్స్ లో వచ్చేసి మనకి బేస్ అయితే బాగా ట్యూన్ చేశారు, కరెక్ట్ గా ఉంది. హైస్ కానీ లోస్ కానీ సౌండ్ క్వాలిటీ కానీ చాలా బెటర్ గా అనిపించింది. మీరు కనుక ఇక్కడ హైరెస్ మోడ్ ఉంటుంది. ఈ హైరెస్ మోడ్ కనుక టర్న్ ఆన్ చేసుకుంటే వినే సాంగ్ ను బట్టి క్వాలిటీ ఆఫ్ ద సాంగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈ బడ్స్ లో అయితే మనకి గుడ్ సౌండ్ క్వాలిటీ విత్ గుడ్ బేస్ అయితే వినిపిస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ కమింగ్ టు ది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. నాయిస్ క్యాన్సిలేషన్ లో మనకి ఇక్కడ లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు హై, మోడరేట్, లో అండ్ ఆటోమేటిక్. ఆటోమేటిక్ పెట్టుకున్నారనుకోండి మీ సాంగ్స్ ఉండే ప్లేస్ ని బట్టి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా చేంజ్ అవుతుంది. నేనైతే ఈ ఇయర్ బడ్స్ పెట్టుకుని వాక్ వెళ్ళాను ఈవినింగ్. మా ఇంటి పైకి అయితే ఫ్లైట్స్ కూడా వెళ్తూ ఉంటాయి, చాలా కిందకి వెళ్తుంటాయి ఫ్లైట్స్ అన్ని. హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అన్ని చాలా బాగా రెడ్యూస్ చేసింది. నాకు ఫ్లైట్స్ వెళ్తున్నాయి అని కూడా తెలియలేదు. కొన్నిసార్లు పక్కనే కార్స్ కానీ వెహికల్స్ కానీ వెళ్తుంటే లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ కూడా చాలా బాగా రెడ్యూస్ చేసింది. ఇలాంటి ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు సిలికాన్ టిప్స్ మోస్ట్ ఆఫ్ ద సౌండ్ ని రెడ్యూస్ చేస్తాయి. ఇంకొంచెం లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ని కూడా రెడ్యూస్ చేయగలిగితే ఎయిర్బడ్స్ ప్రో 2 లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అయితే మనకి ఇయర్ బడ్స్ లో అయితే ఉంటుంది. OnePlus వాళ్ళు చెప్పడం అయితే 2 times ఇంప్రూవ్ అవుతుంది అంటున్నారు, బట్ స్లైట్లీ ఇంప్రూవ్డ్. నెక్స్ట్ కమింగ్ టు ది మైక్రోఫోన్ క్వాలిటీ. ఈ బడ్స్ లో మొత్తం మనకి 3 మైక్రోఫోన్స్ ఉంటాయి ఈచ్ బడ్ లో. సో సైలెంట్ రూమ్ లో కనుక మీరు కాల్స్ మాట్లాడుతుంటే వాయిస్ అయితే ఇలా అనిపిస్తుంది. మీరు కనుక బైక్ మీద కానీ లౌడ్ నాయిస్ లో కానీ కాల్స్ మాట్లాడుతుంటే మనకి సౌండ్ అయితే ఇలా అనిపిస్తుంది. OnePlus వాళ్ళు చెప్పడం ఏంటి అంటే మనకి AI యూజ్ చేసి హ్యూమన్ వాయిస్ వినిపించగానే ఎంత పెద్ద లౌడ్ నాయిస్ ఉన్నా మనకి హ్యూమన్ నాయిస్ కాల్స్లో అనేది క్లియర్గా వినిపిస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు హెవీ రన్నింగ్ ఫ్యాన్ ముందు కాల్ మాట్లాడుతుంటే మీకు వాయిస్ అయితే ఎలా అనిపిస్తుంది. ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మనకి బడ్స్లో 3 మైక్రోఫోన్స్తో పాటు VPUని అయితే యూజ్ చేస్తున్నారు. వాయిస్ పికప్ సెన్సార్ అనమాట. దీంతో పాటు AI టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. వాయిస్ అయితే చాలా క్లియర్గా వినిపిస్తుందని అంటున్నారు.
మీకు ఎలా అనిపించింది అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్, మనకి ఈ ఇయర్ బడ్ లో 58 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. కేస్ లో చూసుకుంటే మనకి 566 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. సో మీ వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మంచి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 10 అవర్స్ యూస్ చేసుకోవచ్చు. విత్ కేస్ వచ్చేసి 43 అవర్స్. ANC ఆన్ చేసుకుంటే 6 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. నా పర్సనల్ యూసేజ్ లో అయితే నాకు మోర్ దెన్ 5 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. అండ్ ఇంతకు చెప్పినట్టు దీనికి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ప్రోస్ వచ్చేసి చాలా ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ విత్ దీని సౌండ్ క్వాలిటీ అండ్ డీప్ బేస్. సెకండ్ వచ్చేసి ఎక్సలెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయింది. థర్డ్ వచ్చేసి బ్యాటరీ లైఫ్. దీంట్లో బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. పెద్దగా కాన్స్ అయితే నాకు కనిపించలేదు. ఓన్లీ వన్ కాన్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ మోడ్. ట్రాన్స్పరెన్సీ మోడ్ అనేది ఓకేగా ఉంది. ఇంకా రోబోటిక్ వాయిస్ అయితే చాలా క్లియర్ గా వినిపిస్తుంది. ట్రాన్స్పరెన్సీ మోడ్ యూస్ చేసే కన్నా ఇయర్బడ్స్ తీసేసి మాట్లాడటం చాలా బెటర్. ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ OnePlus Buds Pro 3. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. నెక్స్ట్ ఫ్యూ డేస్ లో నేను OnePlus 13 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. మీకు OnePlus 13 లో ఏం ఫీచర్స్ చూడాలనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.